జీవితం సంతోషంగా సాగిపోవాలంటే పొరపాటున కూడా ఎవరికీ ఈ రహస్యాలు చెప్పకండి. వ్యక్తులు తమ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఇలా తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇతరులకు చెప్పడం వలన తరువాత అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరైనా సరే జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే కొన్ని రహస్యాలను మీ వరకే పరిమితం చేసుకోవాలి. ఎవరికీ చెప్పకూడదు. మీకు సంబంధించిన రహస్యాలను ఇతరులకు చెప్పడం వలన జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు కూడా తన నీతి శాస్త్రంలో మనిషి నడవడికకు సంబంధించిన కొన్ని విషయాలను పేర్కొన్నాడు. అందులో ఒకటి రహస్యాలు ఇతరులతో పంచుకోవద్దు అని చెప్పాడు. జీవితానికి సంబంధించిన రహస్యాలను బహిర్గతం చేయడం వలన ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి. చెడు పరిణామాలకు దారి తీస్తుంది. సమస్యలు ఎవరికీ చెప్పకండి. మీ కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత సమస్యలను ఎవరికీ చెప్పకండి. దీని కారణంగా ప్రజలు మీ బలహీనతను ఉపయోగించుకోవచ్చు లేదా మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. అంతేకాకుండా మీ ఆదాయం, ఖర్చులు, పొదుపు, పెట్టుబడుల గురించి ఎవరికీ చెప్పకండి. దీనివల్ల ప్రజలు మీ పట్ల అసూయపడవచ్చు లేదా మీ నుండి ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు. ప్రణాళికలను కూడా రహస్యంగా ఉంచండి. చాణక్య నీతి ప్రకారం కెరీర్ ప్లాన్లు, వ్యాపార ఆలోచనలు లేదా వ్యక్తిగత లక్ష్యాలను ఎవరికీ చెప్పకండి. దీని కారణంగా ఆ వ్యక్తులు మీ ప్రణాళికలను దొంగిలించవచ్చు లేదా మీకు హాని చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, ఆనందం, సక్సెస్ వంటి విజయాల గురించి ఎక్కువగా గొప్పగా చెప్పుకోకండి. ఇది ప్రజలను అసూయపడేలా చేస్తుంది. మీ పట్ల ప్రతికూల భావాలను కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని రహస్యాలు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దు. ప్రజలు తమ ప్రేమ వ్యవహారాలు, వివాహం లేదా కుటుంబ సంబంధాల గురించి ఎవరికీ ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. ఇది అపార్థానికి దారితీయవచ్చు లేదా వ్యక్తులు మీ పనిలో అడ్డంకులు సృష్టించవచ్చు. సమస్యలు, ప్రణాళికలను విశ్వసనీయమైన, నిజాయితీ గల వ్యక్తులతో మాత్రమే పంచుకోండి. చాణక్య నీతిలో పేర్కొన్న ఈ నియమం వ్యక్తిగత జీవితంలో రహస్యాలను కాపాడుకోవడం సంతోషకరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మార్గమని మనకు బోధిస్తుంది. మీ భావాలను ఎవరికీ చెప్పకండి. భార్యాభర్తల మధ్య సంబంధం పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ తమ భావాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. అయితే తమ మధ్య ఉన్న విషయాలను ఎప్పుడూ మూడో వ్యక్తికి చెప్పరాదు. ఇలా చేయడం వల్ల వైవాహిక బంధం బలహీనపడుతుంది. కుటుంబంలో ఉద్రిక్తత ఏర్పడటమే కాదు, మీకు మీరు హాని కూడా చేసుకున్నట్లే అవుతుంది. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకండి. ఒక వ్యక్తి తన అసలు వయస్సును అందరితో పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. కొన్ని మందులు, చికిత్సా పద్ధతులు రహస్యంగా ఉంచబడినట్లే, అదే విధంగా అసలు వయస్సును రహస్యంగా ఉంచడం కొన్ని సందర్భాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. దానానికి గొప్ప ప్రాముఖ్యత. ఇది కాకుండా పురాణ గ్రంథాలలో దానానికి గొప్ప ప్రాముఖ్యత ఉన్నట్లు పేర్కొనబడింది. అయితే రహస్య దానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. రహస్య దానం గురించి ఎవరికీ తెలియకూడదు. ఇది విరాళాల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.